ఏపీ పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాక్లో స్వయంగా స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు ఆయన. అలాగే రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, బనకచెర్ల అనుసంధానంపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలను వీడియో రూపంలో అధికారులకు చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక రాష్ట్ర లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలపై వివరించనున్నారు. గత 5 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసం, దాని కారణంగా ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో కేంద్రం అదనపు సాయం చేయాలని అధికారులను కోరనున్నారు సీఎం చంద్రబాబు. ఏపీ పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాక్లో స్వయంగా స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, రైట్. ఆర్థిక సంఘం ప్రతినిధులకు చంద్రబాబు స్వాగతం పలికారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో దీనికి సంబంధించి స్వాగతం పలికినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, మురళి, ఈరోజు సచివాలయానికి వచ్చినటువంటి 16వ ఆర్థిక సంఘం సంబంధించినటువంటి టీం కు సంబంధించినంత వరకు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా స్వాగతం పలికారు. 16వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి అధికారుల బృందంతో చంద్రబాబు ప్రత్యేకమైనటువంటి సమావేశం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సచివాలయం మొదటి బ్లాక్ లో ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి స్వయంగా వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలపైన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో కూడా, ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో ఏవీని కూడా ప్రదర్శించి ఆర్థిక సంఘం బృందానికి స్వయంగా ముఖ్యమంత్రి వివరించారు. ఇక కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, అందాల్సినటువంటి ప్రత్యేక సాయం వంటి అంశాలపైన ఫైనాన్స్ కమిషన్ బృందానికి ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలకు సంబంధించి స్వర్ణాంధ్ర విజన్ 2047 సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్, పెట్టుబడులకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను కూడా ముఖ్యమంత్రి వివరించే ప్రయత్నం చేశారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్నటువంటి ఆర్థిక కష్టాలు, దాని వల్ల వచ్చినటువంటి పరిణామాల నేపథ్యంలో వచ్చినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, గత 5 ఏళ్ల కాలంలో ఆర్థికంగా జరిగినటువంటి విధ్వంసం జరిగింది అనేటువంటి కారణంతో నేడు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఈ వ్యవహారాలన్నింటినీ కూడా కేంద్ర అదనపు సహాయం కోరుతూ ముఖ్యమంత్రి వివరించారు. కేంద్రం తగిన విధంగా కేటాయింపులు చేసేలా ప్రతిపాదనలు ఇవ్వాలని కూడా 16వ ఆర్థిక సంఘాన్ని ముఖ్యమంత్రి కోరుతున్నారు. ఇదే విధంగా 4 రోజుల పాటు రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి టీము 16వ ఆర్థిక సంఘం బృందం పర్యటించబోతుంది. ఈ రోజు ముఖ్యమంత్రితో సమావేశం, ఆ తర్వాత జరిగినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి అంశాలు, ఆ తర్వాత 16వ ఆర్థిక సంఘం మరి కాసేపట్లోనే మీడియా సమావేశం కూడా నిర్వహించబోతుంది. రేపు తిరుపతిలో 16వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి టీం కూడా పర్యటించబోతుంది. నేపథ్యంలోని ముఖ్యమంత్రి పూర్తిగా రాష్ట్ర అవసరాలకు సంబంధించి, రాష్ట్ర పరిస్థితులకు సంబంధించిన అంశాలపైన కూడా ఆర్థిక సంఘాన్ని వివరించారు. రైట్.